నేను అది చేస్తా ఇది చేస్తా నేను సేవకుడుకుంటా అంటే జనాలు నమ్ముతారా? భారతీయ జనతా పార్టీ అంటేనే నమ్మకం. అది మోదీ గారి వల్ల ఇంకా ప్రజల్లో చాలా పెరిగింది. భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ కాబట్టి హిందువులందరూ ఓట్లు వేసేయండి అని చెప్పేసి అట్లా గుట్టిగా ప్రచారం చేస్తుంది. మనకు అధికారం ఇస్తే, మనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మాకు ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు. వారి సహకారంతో వార్డును అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి అని. సమస్యలు ఏమైనా గుర్తించిన నేను ఒకటో వారి సమస్యలు అంటే మేజర్గా రోడ్లు, తర్వాత డ్రైనేజీ. కానీ ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే బీజేపీ జెండా ఎగిరేయలేకపోయింది. ఎంఏ అడ్డాలో ఇక్కడ షాద్నగర్లో మీరు ఎగిరేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. మోదీ గారి పథకాలు, సెంట్రల్ పథకాలు ఏవైతున్నాయో వాళ్ళ నుంచి లబ్ధి పొందిన ముస్లిమ్స్ కానీ, తర్వాత ఇంకా వేరే వర్గాల వాళ్ళు కానీ బీజేపీ తోటే మనకు జీవితం ఉంది, బీజేపీ తోటే అభివృద్ధి ఉంది అని చెప్పేసి ఆలోచన చేసి ఒకవేళ ఓట్లు వేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒకటో వాటా విన్ అవుతుంది. నేను ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, వాళ్ళకి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. నేను ఒక న్యాయవాదిని. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే నేను ముందుండి పరిష్కారం చేస్తా అని వాళ్ళకి తెలియజేస్తాను. ఎంఏం అంటేనే ఇటు బీఆర్ఎస్ వన్ సైడ్ సైలెంట్ అయిపోతుంది, కాంగ్రెస్ సైలెంట్ అయిపోతుంది అని ఒక వినికిడనా? భారతీయ జనతా పార్టీ కూడా అట్లా ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు. అది ఏ పార్టీ ఉన్నా, అవతల ఎవరున్నా సరే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోటీలో ఉంటుంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. షాద్నగర్ మున్సిపాలిటీలో ఇప్పుడు వరకు భారతీయ జనతా పార్టీ అక్కడ పోటీ చేయాలంటేనే వెనకడుగేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఎంఐఎం అడ్డాలో భారతీయ జనతా పార్టీ నుంచి కాసో శివ నామినేషన్ వేశారు. మరి కాసో శివ గెలుస్తాడా లేదా, మరోసారి అది ఎంఐఎం హస్తగతం అవుతుందా అనేది శివగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శివ. నమస్తే రాజు. ఎట్లున్నారు? బాగున్నారు రాజు. సో ఎట్లా నడుస్తుంది ప్రచారం? చాలా బాగా నడుస్తుంది. ఓకే. ఇప్పుడు ఒకటో వార్డులో ఇంతకుముందు ఎంఐఎం వార్డు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం బీజేపీ నుంచి మనము నామినేషన్ వేసినాము. ఫస్ట్ టైం ఈ బీజేపీ నుంచి పోటీలో ఉన్నాం కాబట్టి మన యొక్క ఓటర్లు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఓకే. మిమ్మల్ని గెలిపించుకుంటామన్నా, మీరు మా కోసం వచ్చిర్రు, మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పేసి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నా నేను ఒకటే, మీరు మాకు అండగా నిలబడి నన్ను గెలిపించుకోండి, నేను మీకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటా అని చెప్పి నేను. అక్కడ ఇప్పుడు వరకు భారతీయ జనతా పార్టీ నామినేషన్ వేయడానికి కావచ్చు అంటే వెనకడుగేసినటువంటి పరిస్థితి. అక్కడ మొత్తం ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళదే ఎక్కువ ఉంది. అయినా కూడా గెలుస్తాను, ఆదరిస్తారని చెప్పేసి ఏ విధంగా వెళ్ళడం అనేది జరిగింది మీరు? అంటే వాస్తవానికి అక్కడ ఎంఐఎం కంచుకోట. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒకటే, మన హిందుత్వం కోసం పోరాడుతుంది, దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతుంది, ప్రతి ఒక్కరి మంచి కోసం అని చెప్పి ఆలోచన చేస్తుంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి అక్కడ ఎంఐఎం వార్డులో కూడా మనం పోటీ చేయాలి, పోటీ చేసి నిలబడాలి, వాళ్ళకి అండగా నిలబడాలి అనే ఉద్దేశంతో అక్కడ పోటీ చేయడం జరిగింది. ఓకే. మనకు అందరూ సమానమే, భేదభావాలు ఏం లేవు, అన్ని మతాల వాళ్ళు సమానమే. వాళ్ళకు కూడా ఖచ్చితంగా మనము అన్ని మోడీ గారు ఇచ్చినటువంటి అన్ని పథకాలు కూడా వాళ్ళకు కూడా ఇస్తున్నాము. అందుకోసం అని చెప్పి వాళ్ళని కూడా స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ఓకే. వాళ్ళు గుర్తిస్తున్నారా మోడీ గారి దగ్గర నుంచి మాకు పథకాలు అందుతున్నాయి, మాకు బెనిఫిట్ అందుతున్నాయి అని చెప్పేసి? గుర్తిస్తున్నారు వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. దానికోసం అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన రిక్వెస్ట్ చేసుకుంటూ మోడీ గారి గురించి చెప్పుకుంటూ దేశం మనం అందరము బాగుండాలని చెప్పేసి మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, ఓటేస్తే నేను మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా, మీకు సేవ చేసుకుంటా, మీ సేవకునిగా ఉంటా అని చెప్పేసి అని నేను వాళ్ళకి స్పష్టంగా. అంటే నమ్ముతారంటారా? నేను అది చేస్తా ఇది చేస్తా నేను సేవకుడుకుంటా అంటే జనాలు నమ్ముతారా అంటే భారతీయ జనతా పార్టీ అంటేనే నమ్మకం. అది మోదీ గారి వల్ల ఇంకా ప్రజల్లో చాలా పెరిగింది కాబట్టి మనము మోదీ గారి పథకాలను వాళ్ళకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఓకే. ఇంకొకటి ఏంది, అక్కడ హిందువుల ఓట్లు ఒక 250 ఉంటాయి. అయితే వీళ్ళు సాలిడ్గా ఒకవేళ హిందువులందరికీ ఒకవేళ ఓటేస్తే ఖచ్చితంగా నేను గెలుస్తా. ఇంకేం తెలుసా, దాంతోపాటు వాళ్ళు కూడా మనకు మద్దతు పలుకుతున్నారు. ఈసారి ఖచ్చితంగా ఒకటో వార్డులో
భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పని ఘంటాపథంగా చెప్తున్నాను నేను. అయితే అట్లా అనుకుంటే ఇంకా ప్రతి ఒక్కరు హిందువులు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారన్న, వేరే పార్టీకి వేయరు. ఎక్స్పెషల్లీ మీకు అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉందని చెప్పేసి 250 మంది మీకు ఓట్లేస్తారని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే ఆ ఏరియా డెవలప్మెంట్ కాలేదు 10 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చిన అని చెప్పేసి ఆ రకంగా మీకు ఓట్లు వేయాలని చెప్పేసి అడుగుతున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ కాబట్టి హిందువులందరూ ఓట్లు వేసేయండి అని చెప్పేసి అట్లా గుడ్డిగా ప్రచారం చేస్తున్నారా? అక్కడ ఉన్న హిందువులు కానీ ముస్లింలు కానీ ఈ ఈ ఎంఐఎం అనేది ఇది ఒక్కటే వాడు. ఇక్కడ అక్కడ డెవలప్మెంట్ కానీ ఏముంది, వాళ్ళు వాళ్ళు ఇక్కడ అధికారంలో లేదు కాబట్టి డెవలప్మెంట్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. డెవలప్మెంట్ అనేది ఏం లేకుండా ఉంది. మనకు అధికారం ఇస్తే, మనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, తర్వాత మాకు ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు. వారి సహకారంతో వార్డును అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి అని నేను వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఓకే, అంటే అక్కడ సమస్యలు ఏమైనా గుర్తించిన నేను ఒకటో వారి సమస్యలు అంటే మేజర్గా రోడ్లు, తర్వాత డ్రైనేజ్, తర్వాత ఇంకొకటి ఏంది వాళ్ళకు ఉపాధి కూడా, వాళ్ళు మామూలుగా ఉపాధి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మటుకు, స్లమ్ పీపుల్ కూడా ఉన్నారు, కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలిసి స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, భారతీయ జనతా పార్టీకి ఓటేయండి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించండి, మీకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటా, ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందిస్తా, మోడీ గారి ఆశయ సాధన ప్రకారంగా నేను పనిచేస్తా, మీకు అందరికి కూడా అందుబాటులో ఉంటాను తెలియజేసుకుంటున్నాను. ఓకే, అండ్ భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తారని నమ్ముతున్నారా? ఎందుకంటే అది ఎంఏం కంచుకోట. ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు ఆడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నిలబడలేదు. ఓకే, వాళ్ళందరూ కూడా మొత్తం మీరు నిలబడ్డది మొదటిసారి మొదటిసారి ఎంఐఎం వార్డుల 1వ వార్డుల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక నేను పోటీ చేస్తాను. అంటే గెలవనని తెలిసి కూడా ఎందుకు పోటీ చేసినట్టు? ఏదో ప్రచారం చేసుకోవాలి అని చెప్పేసి, లేకపోతే ఫేమస్ అవ్వాలని చెప్పేసి ఆ విధంగా ఏమన్నా అనుకున్నారా? ఫేమస్ అవ్వాలని కాదు, ముఖ్యంగా మనకు అక్కడ ఉన్న హిందువుల ఓట్లు 250 అవుతున్నాయో వాళ్ళకు తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళే పోటీ చేయడం వల్ల వాళ్ళకు ఓటు వేయాలన్నా లేదా అనే తర్జన భర్జనలో వాళ్ళు నిర్ణయించుకోలేకపోతున్నారు. ఓకే, అయితే వాళ్ళకు ఒక ఆప్షన్ గా ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగానే మాకంటూ ఒక పార్టీ ఉంది, మాకంటూ ఒక అభ్యర్థి వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను ఆదరిస్తున్నారు. ఓకే, ఈ రకంగా నేను ఘంటాపథంగా చెప్తున్నా, వాళ్ళందరూ నాకు ఓట్లేసి ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పేసి అని 1వ వార్డులో బీజేపీ జెండా ఎగరేస్తా అని చెప్పేసి అని నేను ఈ యొక్క నమ్మకంతో చెప్తున్నా. అంటే ఇప్పటి వరకు అక్కడ అభ్యర్థి లేరు కాబట్టి మీరు గెలుస్తారో లేదో అని చెప్పేసి ఒక డౌట్ ఉండే. ఇప్పుడు అభ్యర్థి వచ్చిండు కాబట్టి డెఫినెట్ గా గెలుస్తారని చెప్పేసి మీరు భావిస్తున్నారు, అంతేనా? అంతే, ఎందుకంటే ఇప్పటి వరకు ఆ ఎంఐఎం వార్డులో వాళ్ళు బీజేపీ అభ్యర్థి పోటీ చేసింది లేదు. ఎవరు కూడా బీజేపీ అభ్యర్థిగా ఎంఐఎం వార్డుకు పోటీలో ఉంటా, నామినేషన్ ఇస్తా, నేను అభ్యర్థిగా వెళ్తా అని చెప్పేసి అని ఆశించిన వాళ్ళు కూడా లేరు. ఓకే, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క బీజేపీ పార్టీ గుర్తు కానీ, తర్వాత మోడీ గారి ఫలాలు కానీ, మనం అందించే పథకాలు కానీ అందరికీ చేరాలనే ఉద్దేశంతో అందరూ సమానమే, తర్వాత హిందూ ధర్మం కోసం పోరాడుతున్న ఈ యొక్క పార్టీకి అందరూ మద్దతు నిలుస్తారనే ఉద్దేశంతో ఆ ఎంఐఎం వార్డులో మనం ఈసారి నామినేషన్ వేయడం జరిగింది. అని ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే బీజేపీ జెండా ఎగరేయలేకపోయారు ఎంఐఎం అడ్డాలో, ఇక్కడ షాద్నగర్లో మీరు ఎగరేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా ఒకటి చెప్పగలను, ఎందుకంటే మన హిందువుల ఓట్లు ఏదైతున్నాయో 250 ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఒకవేళ 100% కాకుండా వాళ్ళు నాకు మద్దతు ఇస్తే అందరూ, తర్వాత ఈ మోదీ గారి పథకాలు, సెంట్రల్ పథకాలు ఏవైతున్నాయో వాళ్ళ నుంచి లబ్ధి పొందిన ముస్లిమ్స్ కానీ, తర్వాత ఇంకా వేరే వర్గాల వాళ్ళు కానీ ఒకవేళ వాళ్ళు ఆలోచన చేసి మనకు బీజేపీతోటే మనకు జీవితం ఉంది, బీజేపీతోటే అభివృద్ధి ఉంది అని చెప్పేసి ఆలోచన చేసి ఒకవేళ ఓట్లు వేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 1వ వార్డులో విన్ అవుతుంది. అంటే నేనేమంటున్నా, అక్కడ పదే మీరు గెలుస్తున్నాం అంటున్నారు. దాదాపుగా 15 నుంచి 2000 ఓట్ బ్యాంక్ లో 250 మంది మీకు ఓట్లు వేసేస్తే గెలుస్తారా? అసలు మళ్ళీ నేను శివకి ఎందుకు ఓట్ వేయాలన్నది నా స్ట్రాంగ్ క్వశ్చన్ అన్న, అది అర్థం చేసుకోవచ్చు. అయితే భారతీయ ఎందుకు బీజేపీ ఓట్ వేయాలాడ? 500 సంవత్సరాలు కళ మనకు రామ మందిరం, ఆ యొక్క రామ మందిరాన్ని మనము నిర్మించుకోగలిగినాం. తర్వాత ముస్లింలకు కూడా త్రిబుల్ తలాక్, వాళ్ళకు దానివల్ల ఎంతో ఉపయోగం చేకూరింది. మహిళలకు ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ వల్ల ఎంతో ఉపకారం చేకూరింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉండి ఫోన్లో తలాక్ అంటే వాళ్ళను డైవర్స్ అయిపోయేది. అలా కాకుండా ఇప్పుడు మోడీ గారు ఏం చేశారు, త్రిపుల్ తలాక్ వాళ్ళు మేలు జరిగే విధంగా ఒకటి జీవో తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా దానివల్ల లబ్ధి పొందిరు. ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందనే ఉద్దేశంతో వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఇంకొకటి
ఏవైతే పథకాలు ఉన్నాయో ఉచిత బియ్యం కానీ నరేంద్ర మోడీ గారి ఉచిత బియ్యము ఖచ్చితంగా అందరూ ఈ యొక్క లబ్ధి పొందుతున్నారు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటేనే హిందుత్వాల పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటేనే జై శ్రీరామ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటేనే అదో రకమైంది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా ప్రతిపక్షాలు. అవునా, నిజమేనా? ఖచ్చితంగా ఒకటి చెప్తా, భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం పోరాడుతున్న పార్టీ, దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈరోజు సెంట్రల్ లో ఉంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి భారతదేశం సుభిక్షంగా ఉంది. ఓకే, దేశం ఇంత సురక్షంగా ఉంది, తర్వాత ఇంత అభివృద్ధి పథంలో నడుస్తుంది. అంటే మతాల మధ్య చిచ్చు పెడుతున్నందుకు అలాంటివి ఎక్కడ ఎలాంటివి కూడా లేదు. కాకపోతే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర ఇది. ప్రతిపక్షాలు అనేది భారతీయ జనతా పార్టీ పైన ఒక ఆరోపణలు చేస్తున్నారు. ఇది 100% తప్పిది. భారతదేశం కోసము ధర్మం కోసం పోరాడుతున్న పార్టీ, హిందువుల కోసం పోరాడుతున్న పార్టీ కాబట్టి హిందువులందరూ కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నారని ఆశిస్తూ నేను అందుకే ఖచ్చితంగా హిందువులకు ఏం మేలు జరిగింది భారతీయ జనతా పార్టీ వల్ల? భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ఇప్పటి వరకు మేము గెలిపించుకోలేకపోయినాం. ఓకే, ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే షాద్నగర్ లో గెలిస్తే ఖచ్చితంగా మేము ఒక అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి అని నేను ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తాను. ఓకే, ఇంకా శివకు ఓటేస్తే రేపు 1వ వార్డులో ఓటేస్తే ఏం చేస్తారు ముఖ్యంగా? సరే, మీరు హిందువుల పార్టీ, హిందువుల కోసం మేము ముందుంటామని చెప్పేసి అంటున్నారు కదా, 1వ వార్డులో సరే మీ వర్గం వాళ్ళకైనా సరే ఏం చేస్తారు మీరు? 1వ వార్డులో వాళ్ళు ఉన్నది ఎక్కువ శాతము కూలీనాలు చేసుకున్నట్టు, వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నట్టు. వాళ్ళకు కావలసిన ఉపాధి పథకాలు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి నేను అందిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏంది, అక్కడ ఒకటి చిన్న గుడి సమస్య ఉంది. ఓకే, దాన్ని కూడా వాళ్ళకు పరిష్కారం చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తా. వాళ్ళందరూ కూడా నన్ను గెలిపించుకుంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఇంటి పెద్ద బిడ్డగా నేను వాళ్ళకు సహాయ సహకారాలు అందించి వాళ్ళ ఎంట ఉండి ఎల్లప్పుడూ వాళ్ళకు అందుబాటులో ఉంటా అని చెప్పేసి అని తెలియజేస్తాను. సో నమ్మకం అయితే ఉంది, 100% నమ్మకం ఉంది. గెలిపిస్తారనే నమ్మకం ఉంది. 250 మంది వస్తారు. ఆయన త్రిబుల్ తలాక్ అంటే దానివల్ల బాగుపడుతున్నటువంటి మైనార్టీ మహిళలు కూడా మీకు ఓట్లేస్తారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా మైనారిటీలకు బీజేపీ ప్రభుత్వము మేలే చేసింది. కాకపోతే ప్రతిపక్షాలు ఏదైతే ఉందో అది వాళ్ళు ప్రతిపక్షాలు చేసిన ప్రాపగండ వల్ల వాళ్ళు కొంచెము ఆలోచనలో పడ్డారు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అందరి మేలు కోసం ఆలోచన చేసిన పార్టీ కాబట్టి, హిందుత్వం కోసం పోరాడుతున్న పార్టీ, హిందువుల పార్టీ అని కాకుండా హిందుత్వం కోసం పోరాడుతున్న పార్టీ. చాలా రోజుల నుంచి మనం గమనిస్తున్నాము, కేరళలో ఒక కమ్యూనిస్టు ప్రభుత్వం ఉండే, అలాంటి కేరళలో కూడా మనము మొన్న మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకోగలిగినాం. మహారాష్ట్రలో 1 సైడ్ ఎలక్షన్, ఎందుకంటే అభివృద్ధికి ఓటేసారు భారతీయ జనతా పార్టీకి, స్పష్టమైన అధికారం ఇచ్చారు. అదేవిధంగా ఈడ కూడా ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తున్నారనే ఉద్దేశంతో మేమందరం కూడా కృత నిశ్చయంతో ఉన్నాం, సంకల్పంతో ఉన్నాం. 1వ వార్డు విషయానికి వస్తే అక్కడ బీజేపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇప్పటివరకు లేకుండే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను వెళ్ళిన కాబట్టి నేను ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, వాళ్ళకి నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. నేను ఒక న్యాయవాదిని, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే నేను ముందుండి పరిష్కారం చేస్తానని వాళ్ళకి తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంది, వాళ్ళకు ఉపాధి కానీ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ, చిన్న వ్యాపారులకు ఏదైతే వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానీ అన్నీ కూడా నేను వాళ్ళకు సహాయ సహకారాలు అందించి వాళ్ళకున్న సమస్యలు ఏవైతున్నాయో ముందుండి నేను వాళ్ళకి పరిష్కారం చేస్తా అని చెప్పేసి అని మీకు అందరికి తెలియజేస్తాను. సో ఫైనల్గా అయితే గెలిపిస్తారు అనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా నన్ను గెలిపించుకుంటా అని చెప్పేసి అని ఆ వార్డు ప్రజలు నాకు గంటాపదంగా తెలియజేస్తారు. సో అంటే కుల మతాలకు అతీతంగా చెప్తున్నారు. కుల మతాలకు అతీతంగా అంటే కొంతమంది మాత్రము భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పోటీ చేయలేదు, ఇప్పుడు ఎందుకు పోటీ చేసారు అనే ఆలోచనలు ఉన్నారు. కాకపోతే ఏంటంటే మోడీ గారి ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈరోజు 1వ వార్డులో నామినేషన్ వేసి వాళ్ళ ముందుకు ఓట్లాడడానికి వెళ్ళడం జరిగింది. అనే ఇప్పుడు ఇంతమంది సరే మీరు హిందుత్వం కోసం ఫైట్ చేస్తున్నారు అంటున్నారు, హిందుత్వ పార్టీ అనుకుందాం, ఎందుకు హిందువులే కదా మిమ్మల్ని నమ్మట్లేదు? ఇప్పటివరకు ఒక కార్పొరేషన్ అంటే ఒక కౌన్సిలర్ కూడా ఇవ్వలేకపోయినరు, అట్లాంటిది ఆ వార్డులో మిమ్మల్ని నమ్ముతారని చెప్పేసి భావిస్తున్నారా మీరు? అంటే దానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఇప్పటివరకు ఒక కౌన్సిలర్ ఇవ్వలేకపోయారంటే దానికి ఎన్నో సమీకరణాలు ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మనకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఉండే. ఆ రకంగా వాళ్ళు ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉన్నందుకు ఎమ్మెల్యే అధికార పార్టీ కాబట్టి మాకు అధికార పార్టీ అభ్యర్థులు కావాలని చెప్పి టీఆర్ఎస్ గెలిపించుకున్నారు.
టిఆర్ఎస్ చైర్మన్ ఉండే. సరే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా ఇక్కడ. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది కానీ కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలను 6 గ్యారంటీలు కూడా ఏవి కూడా అమలు చేయలేదు. ఒకటి ఫ్రీ బస్సు మాత్రమే, ఉచిత బస్సు మాత్రమే హామీ నెరవేర్చింది. ఆ ఉచిత బస్సు కూడా పబ్లిక్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఓకే, దానివల్ల పైసలు పెట్టి ప్రయాణం చేసిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఉచితంగా పోయే వాళ్ళు రోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే జాబ్ కోయేటోళ్ళు కానీ, తర్వాత పనులు కోయేటోళ్ళు కానీ, అవసరం ఉండి పోయేటోళ్ళకి చాలా ఇబ్బంది అవుతున్నది. ఇంకోటి 6 పథకాలలో ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు నమ్మట్లేదు. అందుకోసం అని చెప్పి బీజేపీ వైపు ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి ఒక నమ్మకం ఉంది. ప్రజలకు మంచి చేస్తుందనే నమ్మకం ప్రజలకు ఉంది. మేమందరం గెలుస్తున్నామనే నమ్మకం బీజేపీ అభ్యర్థులకు ఉంది. ఈ రకంగా బీజేపీ అభ్యర్థులు ఎందుకు గెలవద్దని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మామూలుగా అదే ఎందుకు గెలిపిస్తలేరని నా క్వశ్చన్. అయితే కొన్ని సమీకరణాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఒకవేళ ఉండుంటే మేము ఖచ్చితంగా ప్రజలు కూడా లేరు కాబట్టి ఓడిపోతారా? లేరు కాబట్టి ఓడిపోతామని కాదు, కాంగ్రెస్ వైఫల్యం వల్ల బీజేపీ వైపు చూస్తున్నారు. ఓకే, కాంగ్రెస్ చేస్తున్నటువంటి వైఫల్యాలే బీజేపీకి శ్రీరామ రక్ష. కాంగ్రెస్ చేస్తున్నటువంటి పథకాలు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో అవి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల ముందుకు వచ్చి అధికారంలోకి ఎక్కింది. ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో ఖచ్చితంగా 6 గ్యారంటీలు అనేది అమలు చేయకుండా అవి అమలు కాని హామీలు అని తెలిసి కూడా ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెక్కడం వల్ల. అని ఇంకోటి, ఇప్పుడు మనకి ఎంఏఎం అంటేనే ఇటు బీఆర్ఎస్ వన్ సైడ్ సైలెంట్ అయిపోతుంది, కాంగ్రెస్ సైలెంట్ అయిపోతుంది అని ఒక వినికిడన. భారతీయ జనతా పార్టీ కూడా అట్లా ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదు. అది ఏ పార్టీ ఉన్నా అవతల ఎవరున్నా సరే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోటీలో ఉంటుంది. మేము పోటీ ఎదుర్కొంటాము. ఖచ్చితంగా ప్రజలకు హామీ ఇస్తున్నాము, ప్రజలకు మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి అని. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మేము ఈ సమస్యలకు పరిష్కారానికి మేము కొట్లాడైనా సరే వాళ్ళకు పరిష్కారం తెలియజేస్తామని చెప్పేసి అని తెలియజేస్తున్నాం. సో ఈ ఫైనల్గా ఏం చెప్తారన్న మీ 1వ వార్డు ప్రజలకి? భారతీయ జనతా పార్టీ హిందువుల కోసం పనిచేస్తున్న పార్టీ, హిందువుల కోసం పోరాడుతున్న పార్టీ, దేశం కోసం పోరాడుతున్న పార్టీ, ధర్మం కోసం పోరాడుతున్న పార్టీ. భారతదేశంలో ఎక్కువ శాతము హిందువుల జనాభా ఉంది, ఎక్కువ పర్సంటేజ్ హిందువుల పర్సంటేజ్ ఉంది. అయితే అదిగాక ముస్లిం సోదరులకు కూడా ఆదరిస్తున్న పార్టీ. ఎవరిని కూడా తక్కువ చేసి మతాల పరంగా కానీ కులాల పరంగా కానీ విభజించే తత్వం భారతీయ జనతా పార్టీకి లేదు. కావున ఈ యొక్క 1వ వార్డులో ముస్లిం మైనార్టీలు వాళ్ళ ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నా కూడా నేను ఖచ్చితంగా ఈరోజు గెలుస్తున్నా అనే నమ్మకంతో నేను ఈ యొక్క చెప్తున్నాను. అదేవిధంగా ఈ షాద్నగర్లో ఎక్కువ శాతం కూడా హిందువుల జనాభా ఉంది. 1వ వార్డులో మాత్రము అక్కడ పరిస్థితి వేరే ఉంది కాబట్టి హిందువుల ఓట్లు 250 ఉన్నాయి, మిగతా ముస్లింల ఓట్లు 1750 ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి నమ్మకంతో నేనున్నా. ఎందుకంటే భారతదేశంలో ఇది ఒక హిందూ దేశం, ఇది దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ గారి ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అదే కాకుండా వాళ్ళకు ఒకవేళ నన్ను గెలిపించుకుంటే వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ముద్రా లోన్స్ కానీ, తర్వాత బిజినెస్ లోన్స్ కానీ, తర్వాత ఇంకొకటి ఏంది వాళ్ళకు కావాల్సిన పథకాలు కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకు నేను కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను చేసి పెడతా అని చెప్పేసి అని నేను హామీ ఇస్తున్నా. అందరికి కూడా వాళ్ళకు చిరు వ్యాపారాలకు కూడా చిన్న వ్యాపారాలకు లోన్స్ ఇప్పిస్తా. అదిగాక కులాలకు అతీతంగా హిందువులకు కానీ ముస్లిం సోదరులకు కానీ అందరికి కూడా నేను సహాయ సహకారాలు అందిస్తా. అందరూ కూడా అందరూ సమానమే. భారతీయ జనతా పార్టీకి హిందువులు ముస్లింలు అందరూ సమానమే. దేశం కోసం పోరాడుతున్న పార్టీ కాబట్టి ముస్లిం సోదరులకు కూడా నేను ఒకటే హామీ ఇస్తున్నా. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని తెలియజేస్తున్నా. వాళ్ళకు ముద్ర లోన్స్ కానీ, తర్వాత చిరు వ్యాపారులకు చిరు లోన్స్ కానీ, తర్వాత ఆయుష్మాన్ భారత్ కార్డ్ హెల్త్ గురించి కార్డ్స్ కానీ, తర్వాత ఇంకొకటి ఏంది వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా వాళ్ళకు ఖచ్చితంగా అందజేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను నేను. వాళ్ళు కూడా నాకు పూర్తి మద్దతు తెలియజేసి 1వ వార్డులో సంపూర్ణంగా నాకు మద్దతు తెలియజేసి నన్ను గెలిపించాలని చెప్పేసి అని నా 1వ వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాను. సో మొత్తానికైతే శివ గారు మొదటిసారి ధైర్యం చేయడం అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇప్పటివరకు ఎవరు కూడా ఆ ధైర్యం చేయలేరు. మొదటిసారిగా శివ గారు ధైర్యం చేస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి శివని 1వ వార్డు ప్రజలు గెలిస్తే ఇక్కడ మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి హామీ ఇస్తున్నారు. మరి ఆ హామీని మీరు నమ్మినట్లయితే శివని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. అవునో లేదో కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.